సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. సో ఈ రోజు అయితే ఇక్కడ మనకి 1,00,000 శారీస్ తో వినాయకుడు పెట్టిన విగ్రహం అందరికీ తెలిసిన విషయమే. సో నేను కూడా ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చానన్నమాట. సో లోపల ఎలా ఉంది ఏంటి అని చెప్పినైతే చూద్దాం. అంతా ఎంట్రన్స్ అన్నమాట. మనమైతే ప్రెసెంట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. సో ఇదంతా వెహికల్ పార్కింగ్ సైడ్. సో ఇదంతా ఎంట్రన్స్ పార్ట్. ఇక్కడ మనకి జైంట్ వీల్ షాపింగ్ మాల్స్ అవి అయితే చాలా ఉన్నాయి. సో లోపల ఎలా ఉంది ఏంటి అని అయితే చూద్దాం. సో ఇక్కడైతే ప్రెసెంట్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. సో బయట ఇలా అయితే మనకి ఇలా సెట్ చేశారు మొత్తం బయట అయితే. సో స్లిప్పర్స్ తో మనకైతే లోపల ఎంట్రన్స్ లేదు. సో స్లిప్పర్స్ మనం బయటే పెట్టేయాల్సి వచ్చింది స్టాండ్ దగ్గర. సో పేర్ కి ₹5 చార్జ్ చేశారు. అండ్ తర్వాత లైన్ ఎంట్రన్స్ దగ్గర మనకి ఎంట్రీ టికెట్ అయితే ₹25 మాకు చార్జ్ చేశారనమాట లోపల ఎంటర్ అవ్వడానికి. సో అట్ లాస్ట్ మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ వినాయకుడి విగ్రహం చూస్తున్నారు కదా, 1,00,000 శారీస్‌తో అయితే ఇక్కడ మనకి ప్లేస్ చేశారు. అండ్ హైట్ కూడా చాలా పెద్ద బొమ్మగానే ఇక్కడ మనకి పెట్టారనమాట. చూడ్డానికి నిజంగా చాలా బావుంది. అండ్ ఈ శారీస్ కూడా వాళ్ళు పంచేస్తారనేసి అన్నారు. సో ఆ డేట్స్ వచ్చేసి మీకు నేను నెక్స్ట్ చెప్తున్నాను చూడండి. మనకిక్కడ రైట్ రౌండ్ డెకరేషన్స్ అయితే అవేమీ ఎక్కువగా అనిపించలేదు గానీ, ద మెయిన్ హైలైట్ వచ్చేసి మాత్రం మనకి వినాయకుడి విగ్రహమే కంప్లీట్‌గా హైలైట్ ఇక్కడ. అండ్ చుట్టూ చూస్తే జస్ట్ మనకి ఇలా తర్పాజులు అయితే కంప్లీట్ కవర్ అయ్యి ఉంది. మనకైతే లోపలికి ఎంటర్ అయిపోయింది. సో చూసారు కదా, లక్ష శారీస్ తో వినాయకుడు చాలా బాగుంది. విగ్రహం చూడడానికి కూడా చాలా పెద్దగా అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనకి అసలు ఖాళీ అయితే లేదు. బట్ ఏదైనా సరే లోపలికి అయితే మొత్తానికి ఎంటర్ అయిపోయాం. సో శారీస్ చూసారు కదా, ఇలాగా 1,00,000 శారీస్ అయితే ఇలా సెట్ చేశారు మొత్తం విగ్రహాన్ని అయితే. చాలా పెద్ద బొమ్మ, చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. శారీస్ కూడా పంచుతారు. లైక్ 16th and 17th అయితే ఇక్కడ షేర్ చేస్తారు. కాకపోతే ముందుగానే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటది. ₹516 మనం బుక్ చేసుకోవాలి శారీని. సో ఎన్ని బుక్ చేసుకుంటే అన్ని శారీస్ మనకి వస్తాయి. అండ్ 16th and 17th మనకి శారీస్ అయితే పంచి పెడతారు అనేసి చెప్పారనమాట. బయట నుంచి చూసేసరికి జనాలైతే ఎక్కువ మంది లేరు అనేసి అనిపించింది. బట్ వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా జనాలైతే స్టార్ట్ అయిపోయారు. మేము స్టార్ట్ అయ్యేటప్పటికే మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యాం లైక్ అరౌండ్ 11, 12 అలానా. బట్ వెళ్ళేసరికి అంత ఎక్కువ మంది జనాలు లేరు అనుకున్నాను. బట్ వస్తూ వస్తూ జనాలైతే చాలా మంది ఎక్కువ అయిపోయారు. సో ఇంక మొత్తం మనకి ఫొటోస్‌కైనా, వీడియోస్ తీయడానికైనా కొంచెం ఐ మీన్ అన్‌కంఫర్టబుల్ ఉంటది. అంటే లైక్ ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల మనకి తీయడానికైనా సరే కొంచెం ఇబ్బంది ఉంటది. బట్ అది మనం అడ్జస్ట్ చేసుకొని మనం ఆటోమేటిక్‌గా ఫోటోస్ అవైతే తీసుకోవచ్చు. బికాజ్ అందరూ వచ్చింది మెయిన్ థింగ్ ఈ వీడియోస్, ఫోటోస్‌కి. ఎందుకంటే ప్రతిసారి మనకి చూడడానికైతే అవ్వదు. సో అందరూ వచ్చింది కూడా ఇంక దానికోసమే కాబట్టి మనం ఇంక అలా అడ్జస్ట్ అయిపోయి తీసుకోవడం. సో విగ్రహం చూసిన తర్వాత నేను అలా బయటకొచ్చేసరికి ఇక్కడ పంతులు గారు అక్షింతలు వేసి నేను కుంకుమ పెట్టుకున్న తర్వాత నా మైక్ చూసి వాళ్ళు అడిగారనమాట. సో ఏంటండి అది అనేసి. నేను ఇలా మైక్ అని చెప్పేసి యూట్యూబర్ అని చెప్పి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని లోపలికి పిలిసారు. పిలిచి లైక్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటి అది అని చెప్పి ఒక చిన్న ఫన్నీ మూమెంట్ అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. లైక్ ఇలా అడగడం అనేది కొంచెం స్పెషల్ కదా! సో ఐ ఫీల్ట్ సో మేమైతే బయటకు వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీస్, ఐస్ క్రీమ్స్, ఫుడ్ ఐటమ్స్ కానీ, ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, షాపింగ్ చేయాల్సిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో అలాగే చాలా ఐటమ్స్ బాగున్నాయి. బట్ తీసుకోవాలంటే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించి సో నేనైతే ఏం తీసుకోలేదు. బట్ ట్రై చేద్దాం అట్లీస్ట్ ఏం తీసుకోవాలా ఏంటి అని చెప్పేసి. లక్ష్మీ వినాయకుడు దర్శనం తర్వాత రిటర్న్ అయ్యి కోటిలింగాల దగ్గరికి వెళ్తున్నాము. కాకపోతే ఎంత బ్యాడ్ అంటే మేము బండి పార్క్ చేసి విగ్రహాన్ని చూడడానికి వెళ్తే రిటర్న్ వచ్చేటప్పటికి మా హెల్మెట్ మాత్రం మాయమైపోయింది. సో ఎవరు తీసుకున్నారు ఏంటి అని కూడా నాకు క్లారిటీ లేదు. నాకైతే బ్రెయిన్ చిప్ కూడా పోయింది దెబ్బతోటి. మీరు కూడా ఎవరైనా ఇలా విగ్రహాలు చూడడానికి వెళ్ళినప్పుడు దయచేసి చెప్పులు, హెల్మెట్లు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా దాయండి అబ్బా. ఏ టైంకి ఏం పేరునా కూడా క్లారిటీ ఉండట్లా, అంత దారుణంగా ఉంది. మళ్ళీ మీ ముందుకి సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.